పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనం రకరకాలైనటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటా ఉంటాం. మనకి ఇష్టమైన దుస్తులు కానీ, మనకి ఇష్టమైన చదువు, భాగస్వామి, లేదా మనకి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ చాలా మనం ఎంచుకుంటా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి అది కరెక్ట్గా మనకి సూట్ అవుతుంది, అవ్వకపోవచ్చు. కానీ మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మనల్ని దేవుని చేతికి అప్పచెప్తే కనుక ఆయన ఇచ్చే ఎంపిక సరి అయింది. అది మనకి నచ్చకపోవచ్చు, కానీ కాలక్రమంలో మనం ముందుకెళ్తా ఉంటే ఓహో దీనికా దేవుడు నన్ను ఇందులో పెట్టాడు, ఇదా నేను ఎంచుకోవాల్సింది అని మనకి ఖచ్చితంగా దేవుడు సమాధానాన్ని ఆఖరిలో మనకు తెలియజేస్తాడు. ఇదే విషయం మన ఎంపిక ఎలా ఉండాలి అనేది మనకి రెండు విధాలుగా చూపించబడింది. ఒకటి ఏంటంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో మనకి ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు గురించి యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్తా ఉంటారు. అక్కడ ఏంటంటే ఓ ధనవంతుడైన ఒక వ్యక్తికి ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు. అయితే అతడు ఈ ధనవంతుడి యొక్క ఆస్తి ఎంత పాడు చేస్తున్నాడని మొదటి వచనాల్లో రాసి ఉంటుంది. అతని మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ ధనవంతుడు అతన్ని పిలిపించి, నీ మీద వస్తున్నటువంటి ఈ ఫిర్యాదు ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు వెంటనే నీ గృహ నిర్వాహకత్వపు లెక్క మొత్తం అప్పచెప్పి ఈ పనిలోంచి మానుకో అని చెప్తారు. మానుకో అని చెప్పగానే అతని ఏమని ఆలోచించుకుంటాడంటే, ఇప్పుడు నా యజమాని నన్ను పనిలోంచి తీసేశాడు, నేను ఇప్పుడైతే తవ్వలేనంటే కూలి పనులు అనమాట, నేను ఈ పనులు చేసుకోలేను అంటే బహుశా అతను కొంచెం పెద్దవాడు అయిపోయి ఉంటాడు. దీనికి అలవాటు పడిపోయాడు అనమాట, ఈ ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు అతను. కాబట్టి నేను ఇంకా తవ్వలేను, అలాగని భిక్షము ఎత్తుకోలేను, అది నాకు చాలా సిగ్గు కలిగిస్తుంది, భిక్షం ఎత్తుకోవడానికి నేను సిగ్గుపడతాను. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఈ ఉద్యోగం నుంచి తొలగించబడితే నన్ను కొంతమంది వాళ్ళ ఇళ్లలో చేర్చుకోవాలి. వాళ్ళు ఎవరు అని అతను ఏం చెప్తాడంటే, అక్కడ నా యజమానికి కొంతమంది రుణస్తులు ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తానని పిలిపిస్తాడు. ఒకతన్ని పిలిపిస్తాడు. పిలిపించి నువ్వెంత రుణం ఉన్నావో నా యజమానికి అని అడిగితే నేను 100 మణుగుల నూనె అని చెప్తాడు. 100 మణుగుల నూనె అయితే నువ్వు 50 మణుగులే నువ్వు చెల్లించాలని రాసుకో అంటాడు. ఇది చాలా అన్యాయం. అసలు యాక్చువల్గా యజమానికి అన్యాయం చేస్తున్నట్లు. ఎందుకంటే 100 మణుగుల నూనె అప్పున్నాడు యజమానికి, ఆ 100 మణుగులు అతను చెల్లించాలి, కానీ నువ్వు 50 మణుగులు చెల్లించాలని వెంటనే నీ చీటీ మీద రాసుకో అంటారంటే తారుమారు చేస్తారన్నమాట చీటీని. అతనికి ఫేవర్ చేస్తున్నాడు, యజమానికి అన్యాయం చేస్తున్నాడు, కానీ ఆ పని అతనికి ఫేవర్ చేస్తున్నాడు. తర్వాత ఇంకొక అతన్ని పిలిచి నువ్వెంత అప్పున్నావంటే నేను 100 తూములు గోధుమలు అని చెప్తాడు. అయితే 80 తూములు గోధుమలు అని రాసుకోండి అని అంటారు. ఈ విధంగా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫేవర్ చేసినప్పుడు, ఈ ఉద్యోగంలోంచి నేను తొలగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నన్ను చేర్చుకుంటారు, అంటే వాళ్ళ అప్పు తగ్గించబట్టి వాళ్ళ దగ్గర నన్ను చేర్చుకుంటారని అతను అనుకుంటాడు. ఆ యజమాని అప్పుడు ఇదంతా తెలుస్తుందో గమనిస్తారో అక్కడ మనకు స్పష్టంగా రాయబడలేదు, కానీ చాలా యుక్తిగా నడుచుకున్నాడని మెచ్చుకుంటాడు. ఇది ఇదివరకు కాలంలో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. యజమానికి అంత అన్యాయం చేసి అతనికి చెల్లించాల్సిన డబ్బుల్ని వాటన్నిటిని సగానికి పైగా తగ్గించేస్తుంటే ఈ గృహ నిర్వాహకుడు చాలా యుక్తిగా నడుచుకున్నాడు అని అతను ఎట్లాగా అని అంటారు అని చాలా ఆశ్చర్యపోయేదాన్ని. కానీ అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారంటే, అన్యాయపు సిరి, అది అన్యాయపు సిరే ఖచ్చితంగా, ఎలాగైనా సరే అన్యాయం చేశారు, కానీ అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అని చెప్తారు. అంటే మీరు ఎలా గడించుకున్నా సరే డబ్బు, అది మీ వరకు మాత్రమే ఉంచుకోకండి. ఇతరులకి సహాయపడితే అన్యాయపు సిరి వల్ల మీరు స్నేహితులను సంపాదించుకుంటే వాళ్ళు మిమ్మల్ని, మీరు ఏదైనా కోల్పోయినప్పుడు ఈ లోకానుసారంగా కోల్పోతే వారు మిమ్మల్ని నిత్య నివాసాలలో చేర్చుకుంటారు అని ఉంటుంది. అంటే అక్కడ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. నిత్య నివాసంలో చేర్చుకోవటము అంటే ఏంటి? నిత్య నివాసం అంటే ఎప్పుడు ఉండగలిగేలాగా. బహుశా మనము దేవుని ముందు నిలబడినప్పుడు మన కోసం విజ్ఞాపన చేసేవారు అక్కడ ఉండొచ్చేమో. అంటే వీళ్ళు నాకు సహాయం చేశారు కదా అన్నప్పుడు ఆ లెక్క దేవుడు కడతాడనమాట. మనం ఎవరికి అన్యాయం చేసినా సరే అన్యాయపు సిరిలోంచి కొంతమందిని మనము స్నేహితుల్ని సంపాదించుకుని వాళ్ళందరికీ మనము దానము కానీ ధర్మము కానీ చేస్తే గనక దేవుడు వాటి గురించి ఆలోచించి నిత్య నివాసంలో మనం చేర్చబడటానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ అతను ఒక సరి అయిన ఎంపిక చేసుకున్నాడు. ఆ గృహ నిర్వాహకుడు ఏంటంటే, అతను చేసింది అన్యాయం అయినా సరే తన యొక్క ఉద్యోగం పోయినప్పుడు తను ఎలాగా తన పొట్ట పోషించుకుంటాడనేది అతను గబగబా ఆలోచించి తనకున్న కొద్ది సమయాన్ని, తనకున్న జ్ఞానాన్ని బట్టి ఆ అవకాశాన్ని ఎలా వినియోగించాలని భవిష్యత్తు కోసం అతను పావులు కదిపాడు. అందుకనే అతను యుక్తిగా నడుచుకున్నాడు అని ఆ యజమాని చాలా మెచ్చుకుంటాడు. ఇదే మనకి ఇంకొక విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ
10వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల్లో చెప్పబడుతుంది. అక్కడ ఏమని చెప్తారంటే, ఇశ్రాయేలీలు ఏ విధంగా అందరూ ఒకే మేఘములో, ఒకే బండ కింద, ఒకే బండలో పానీయం తాగి, ఒకే మేఘములో బాప్తిస్మం పొందినా సరే, ఒకే చోట నడిచినా సరే, వారు కొంతమంది కొన్ని చెడ్డవాటిని ఆశించారు అని ఉంటుంది. అక్కడ 6వ వచనం నుంచి మొదలవుతుంది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకూడదు అని ఉంటుంది అక్కడ. అంటే వారు ఏం ఆశించారంటే అక్కడ కింద వచనాల్లో చెప్తారు. అక్కడ పాత నిబంధన కోట్ చేస్తూ పౌలు గారు ఏమంటారంటే, జనులందరూ కూడా అంటే అక్కడ వారు అరణ్యవాసంలో కొన్ని చెడ్డవాటిని ఆశించినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళందరూ తినటానికి తాగటానికి లేచారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆడారంటే డాన్స్ చేశారు. అంటే మనందరికీ తెలుసు కదా, వాళ్ళు ఒక బంగారపు దూడను తయారు చేసి తిన్నారు, తాగారు, దాని చుట్టూతో నృత్యాలు చేశారు. వాళ్ళు అలాంటి పని చేసి దేవుని కోపం రప్పించారని ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళల్లో చాలా మంది దేవుని శోధించారు. వాళ్ళల్లో కొంతమంది విగ్రహారాధికులై ఉన్నారంటే, ఆ బంగారపు దూడని వాళ్ళందరూ కూడా పూజించారు కాబట్టి విగ్రహారాధికులు. వారు విగ్రహారాధన చేశారు. అదేవిధంగా వాళ్ళు వ్యభిచారం చేశారు. దానివల్ల ఒక్క రోజులోనే 23,000 మంది కూలిపోయారని ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు సడగటం వల్ల వారు సంహారకుని చేత సంహరించబడ్డాడు. అదేవిధంగా వాళ్ళు దేవుని శోధించి వాళ్ళు సర్పం చేత కాటు వేయించబడి వారు చనిపోయారు. ఈ విధంగా వారు దేవుని శోధించారు, దేవునిపై సణిగారు, వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు. మనం అనుకుంటాం మనం ఇవేమి చేయలేదు, మనం చాలా మంచివాళ్ళం అని. విగ్రహారాధన దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహంగానే దేవుడు చెప్తున్నారు. అంటే మనకి దేవుడికి మధ్య ఏది అడ్డున్నా సరే ఆయన ఉగ్రత ఖచ్చితంగా మనం రుచి చూడాల్సి వస్తుంది. అదేవిధంగా దేవుని పైన సనగటం అంటే మనకు అన్నీ ఉన్నప్పుడు మనం చేసే భక్తి కాదు. మనకి ఏది లేకపోయినా, ఏది కోల్పోయినా సరే దేవుని విడిచిపెట్టకుండా మనం ఎలా ఉంటున్నాం అనేదే అక్కడ చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు దేవుడి మీద సనగకుండా ఉండటం ఎంతో ముఖ్యమైన విషయం. అదేవిధంగా వ్యభిచారం, అదేవిధంగా ఇంకా శోధన, దేవునిని మనం శోధించటం, ఈ విధంగా ఈ 4 కూడా వాళ్ళు చేసి దేవునికి కోపం రప్పించారన్నది. వాళ్ళకి అవన్నీ కూడా దృష్టాంతాలుగా సంభవించి ఈ యుగాంతంలో మనకి బుద్ధి చెప్తున్నారు అని అంటారు. అంటే మనకి బుద్ధి కలగటానికి ఇవన్నీ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా సంభవించాయంట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అని మనం ఎవరినైనా చెప్పినప్పుడు, ఇశ్రాయేల్ చూడండి వాళ్ళు ఎలా శోధించారు, వాళ్ళు ఎలా సడిగారు, ఇవన్నీ ఎగ్జాంపులరీగా మనం చెప్తాము. అలాంటి మనం చేయకూడదు. కాబట్టి ఈ యుగాంతంలో మనకి అవి జరగకూడదని బుద్ధి చెప్తున్నారు అన్నట్లుగా దేవుడు అక్కడ చెప్తా ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అంటారు, ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి మీకు శోధన కలగనివ్వడు. ఎంత శోధన కలిగనిస్తాడంటే, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. మనం ఎంతవరకు సహిస్తామో దేవుడికి తెలుసు. ఇంకా మన సహనం చచ్చిపోయేంత వరకు కూడా ఆయన మనల్ని అంతవరకు తీసుకురాడు. మనం సహించగలిగినంత ఆయన శోధిస్తాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం ఆయనను అనుసరిస్తూ ఉండాలని. ఇక్కడ మనం చేసుకోవాల్సిన ఎంపిక ఏంటి అంటే, మనము ఇశ్రాయేలీలాగా ఆ 4 విషయాల్లో మనం ఎంచుకోకుండా మనం దేవునిని ఎంచుకోవాలి. అక్కడ కూడా ఆ యొక్క యజమానికి అన్యాయం చేసిన గృహ నిర్వాహకుడు. ఇక్కడ దేవుని అనుసరించకుండా మోషే నాయకత్వంలో నడుస్తూ వారు దేవునిపైన సణిగి గొణిగి దేవునికి కోపం తెప్పించారు. దేవుని ఆధారం చేసుకుని బ్రతకాల్సిన వాళ్ళు ఆ 4 విషయాల్లో వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. అదేవిధంగా యజమాని మీద ఆధారపడి బ్రతకాల్సిన అతను చేసుకున్న ఎంపిక దేవుడు అక్కడ మెచ్చుకున్నాడు, యుక్తిగా నడుచుకున్నారని. కానీ అటువంటి దానికంటే ఇది మనం చూసినప్పుడు మనము ఇవన్నీ కాదు, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్గా దేవుడు చూపిస్తా ఉన్నారు. కాబట్టి మనము ఆ న్యాయస్థాని గృహ నిర్వాహకుడి వల్ల అలాగా కాకుండా మనం ఈ విధంగా ఈ 4 విషయాలను కూడా ఎంచుకోకుండా మనము నమ్మదగిన ప్రభువు మీద ఆధారపడినప్పుడు ఆయనంట మనకు శోధనతో సహా తప్పించుకోగల ఉపాయాన్ని కూడా ఆయన మనకి దయచేస్తారు. మరి ఇజ్రాయేలీలో చాలా మంది ఒక్కరోజే 23,000 మంది కూలిపోయారు, చాలా మంది చనిపోయారు. కానీ వాళ్ళల్లో మొట్టమొదట ప్రారంభించిన యాత్రలో చివరికి వచ్చిన వారు 2 ఉన్నారు. స్టార్టింగ్ రోజు ఉన్న వాళ్ళు, ఫైనల్ డే ఉన్నవారు యెహోషువ కాలేబులు మాత్రమే ఉన్నారు. మరి వాళ్ళకి కలగలేదు ఈ శోధనలన్నీ. కాబట్టి శోధన కలగటం అనేది సహజం, కానీ ఆ శోధనలోంచి తప్పించుకునే ఉపాయాన్ని కూడా దేవుడే దయచేస్తారని శోధనల వైపు మనం చూడకుండా దేవుని వైపు చూడటమే గొప్ప ఎంపిక. అటువంటి ఎంపిక మనము చేసుకోగలిగితే శోధనలోంచి కూడా దేవుడు తప్పించే ఉపాయాన్ని మనకి దయచేస్తారు. కాబట్టి ఈ 2 విషయాల్లో మనకి ఉన్నది
కొద్దిపాటి సమయము, కొద్దిపాటి కాలము, కొన్ని అవకాశాలు, కానీ వీటన్నిటినీ మనము ఉపయోగించుకుంటా దేవుని విధానంలో నడుస్తూ ఆయన ప్రకారం జీవిస్తూ ఆయన విశ్వాస్యతను బట్టి మనం కూడా ఆయన మీద ఆధారపడగలుగులాగున ఇవన్నీ మనకి దృష్టాంతాలు, అంటే మనకి ఎగ్జాంపుల్స్. కాబట్టి యుగాంతంలో మనం బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు తన పాఠాల ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మనము అటువంటి బుద్ధి కాకుండా సరి అయిన ఎంపిక చేసుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరమ తండ్రి, మాకు ఇవ్వబడిన కాలంలో, మాకు ఇవ్వబడిన అవకాశాలతో, మాకున్న జ్ఞానం ప్రకారం మేము నీ మీద మాత్రమే ఆధారపడుతూ సరి అయిన ఎంపిక చేసుకుని మాకు కలిగే శోధనలన్నిటిలోంచి తప్పించటానికి కూడా సహాయాన్ని నువ్వే దయచేస్తావు, ఒక ఉపాయాన్ని దయచేస్తావని మేము నీ మీద ఆధారపడుతూ ప్రవ్వా నీకు ఇష్టమైన విధంగా నడవటానికి నన్ను, మమ్మల్ని అందరినీ ప్రవ్వా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా సహాయం కోరుతూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.